మాట్లాడాడు, అక్కడ కూడా నీ మనసు మారినట్లేదు. మూడోసారి సభలో కూడా దేవుడు నీతో మాట్లాడాడు, అక్కడ కూడా నీ మనసును మార్చుకున్నట్లేదు. నాలుగోసారి మాట్లాడాడు, ఈ రోజైనా మార్చుకోమన్నాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకే వాక్యాన్ని మరలా 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 మనతో మాట్లాడుతున్నాడంటే చెప్పిందే చెప్తాడేంటి పాస్టర్ గారు అనుకోవడం కన్నా, ఎందుకు దేవుడు ఆ మాటను మరలా 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 మీ ఎదుగు తీసుకొస్తున్నాడు? మరలా 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 ఎందుకే ఆ మాట నీ దగ్గరికి వస్తుందంటే, ఆ మాట ద్వారా ఏదో ఒక సందేశం, ఆ మాట ద్వారా ఏదో ఒక ఉపదేశం, ఆ మాట ద్వారా నీవు నేర్చుకోవాల్సిన విషయాలు ఏదో నీకు చెప్పాలని, నేర్పించాలని మరలా మరలా ప్రభు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథాలు కూడా చూడండి, ఒకే మాట రిపీట్ 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 అవుతుందంటే అది నీకు అనుకోకుండా నువ్వు చదువుతున్నప్పుడు అదే మాట మరలా 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 నీ కంటికి కనబడుతుందంటే, నీ చెవికి వినబడుతుందంటే ఆ మాట ద్వారా నీకు ఏదో చెప్పాలనేది, ఆ మాట ద్వారా ఏదో ఒక ప్రకటన ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నట్లు అర్థం.